Okay. Today 8th plus second lesson energy from the sun. Energy from sun అంటే సన్ నుంచి మనం ఎలా ఎనర్జీని రీచ్ అవుతున్నాం, ఎలా ఎనర్జీని స్టోర్ చేసుకోగలుగుతున్నాం. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ సన్ బేస్డ్ ఆన్ ఎనర్జీ? ద వేవ్స్. ఓకే, ద సన్ ఈజ్ ఏ స్టార్. Sun is a star. The sun release of the waves. The waves is coming from the earth. How many seconds can reach? 0.08 seconds. Okay, sun to earth. The millions, 149 million kilometers of the distance of the earth to sun. Only 0.08 seconds we can reach the only sun waves of the earth. సన్ నుంచి భూమి సూర్య కిరణాలు భూమి చేరడానికి ఎంత సమయం పడుతుంది? 0.08 సెకండ్స్ మాత్రమే పడుతుంది. సన్ నుంచి ఎర్త్కి ఎన్ని కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది? 149 మిలియన్ కిలోమీటర్స్. 149 కోట్ల కిలోమీటర్ దూరం ఉన్నటువంటి సూర్యుడు భూమికి శక్తిని ఇవ్వడం కోసము సన్ నుంచి వస్తున్న కిరణాలు ఏమవుతున్నాయో అది ఎంత సమయంలో రీచ్ అవుతుంది? 0.08 అంటే 8.08 సెకండ్స్లో మాత్రమే సన్ ఆ వేవ్స్ అన్న రీచ్ అవ్వడం పాసిబిలిటీ ఉందన్నమాట అండి. అంటే ఇంచుమించు సెకండ్కి 1,00,000 కిలోమీటర్లు అంటే 1,00,000 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే కానీ ఆ వేవ్స్ మనం రీచ్ అవ్వలేము అనమాట అండి. అంత స్పీడ్తో ట్రావెల్ చేస్తామట. దాని ద్వారా మనము సన్ నుంచి ఎనర్జీని రిసీవ్ చేసుకోగలుగుతున్నాం. అర్థమైంది కదండి? చూడండి, ది ఎర్త్ ఆన్ విచ్ వీ లైవ్ ఈజ్ ఫుల్లీ ఆఫ్ డైవర్సిటీ. ఈ ఎర్త్ అనేది మొత్తము జీవమైనటువంటి వైవిధ్యంతో కూడుకున్నట్టు ఉంటుంది అనమాట. అంటే ఎలాగా? నెంబర్ ఆఫ్ యానిమల్స్ అండ్ హ్యూమన్స్. I mean the human is a social animal. Human means is a economic world is a social animal. The number of animals, number of forest areas, number of trees, number of rivers, oceans, the energy from the sun. We are all diversities of the receiving from the energy. Yes, sun. అంటే సూర్యుని నుంచి వచ్చే శక్తి ఆధారంగా ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్త అంటే టోటల్ యానిమల్స్ అన్ని ఆ ఆధారంగా పనిచేస్తాయని చెప్తున్నాడు అనమాట. We saw in the previous classes about same aspects of this diversity. ఇంత ముందు తరగతిలో అంటే డైవర్సిటీ అంటే వైవిధ్యం గురించి తెలుసుకోవడం జరిగిందనమాట. The oceans and continents, mountains, plateaus and plains on the continents and regions of high and the scanty rainfall. అంటే high use of mountains ఉన్నాయి, deep of valleys ఉన్నాయి, plateaus, plains, different kinds of places కూడా ఉన్నాయి. అన్నింటినీ ఎలా అక్కడ చూపించగలుగుతున్నాం? ఓన్లీ మ్యాప్స్ మాత్రమేలోనే చూపించగలుగుతున్నాం. అర్థమైంది కదండి? నెక్స్ట్ ఇన్ దిస్ లెసన్ వీ షాల్ స్టడీ అబౌట్ అనదర్ ఇంపార్టెంట్ ఫ్రమ్ డైవర్సిటీ. ఈ లెసన్లో గత దాని గురించి కంటే కొంచెం భిన్నంగా చదువుకోవడానికి పాసిబిలిటీ ఉందని చెప్తున్నాడు. వీ కెనాట్ సీ బట్ ఓన్లీ ఫీల్. ఇది మనము ఫీల్ అవ్వాలి తప్ప దాన్ని రీచ్ అవ్వడానికి దట్ థింగ్ నాట్ పాసిబుల్ అనమాట. దిస్ డైవర్సిటీ ఈజ్ ఇన్ టెంపరేచర్. దిస్ డైవర్సిటీ మీన్స్ వెరీ హాట్ టెంపరేచర్ ఆఫ్ ది సన్. The sun is like a burning of a ball, like is a hot ball. The millions of degrees temperature heat from the sun. The releasing of the number of millions of gallons of the waves. అదే సన్లో ఉత్పత్తి అవుతున్న శక్తి ద్వారా మనకి సూర్యుడి నుంచి శక్తి వస్తుంది. ఇది ఎలా ఉంటుంది? సూర్యుడు ఒక మండుతో నగ్గిన గోళం వల్లే ఉంటాడు అనమాట అండి. ఇక్కడ ఎన్ని డిగ్రీస్ టెంపరేచర్ ఉంటుంది? 1,00,000 డిగ్రీ టెంపరేచర్ ఉంటుంది అని చెప్తారు అనమాట అండి. ఇందులో ఉన్నటువంటి మెయిన్ హీలియం. అర్థమైంది కదండి? సూర్యులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి రిసోర్స్ ఏంటి? హీలియం అనమాట అండి. హీలియం ఏదైతే ఉందో ఆ హీలియం నుంచి ఈ సన్ నుంచి మనకి వేస్ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతూ ఉంటుందని చెప్తున్నాడు అనమాట. నెక్స్ట్ యూ విల్ హ్యావ్ నోటీస్ దట్ వైల్ ఇట్ ఈస్ కూల్ ఇన్ ద మార్నింగ్ ఇట్ గెట్స్ వార్మ్ డ్యూరింగ్ ద డే అండ్ గెట్స్ కూలర్ అగైన్ ఇన్ ద నైట్. అంటే మార్నింగ్ చూడండి, సన్ రైజ్ అవుతుంది మార్నింగ్ టైం అంతా cool temperature is created. What is the main reason? Early morning, the daytime very high receiving of the sun waves that reach from earth. The very low time duration time. The earth is very hot temperature. The oceans night time created by hot temperature. Morning time is a cool temperature. Earth is a morning time is a hot temperature receiving of the hot temperature. చూడండి, భూమి అన్నది మార్నింగ్లో అత్యధిక ఉష్ణోగ్రతను రిసీవ్ చేసుకుంటుంది. సముద్రాలేమో రాత్రిపూట అత్యధిక ఉష్ణోగ్రతను రిలీజ్ చేస్తుంటాయి. అందువల్ల మార్నింగ్ ఈవినింగ్ టైము ఈ క్లైమేట్ అనేది కూల్గా ఉండడానికి మెయిన్ రీజన్ అనమాట.
అందువల్ల సూర్యుడు అప్పటికి కొంచెం గుండ్రని అంటే మనం చూసే విధంగా కనబడుతున్నాడు అనమాట. యూ కెన్ సీయింగ్ సన్. Night, the third duration time you are not seeing sea, you are not seeing sun. What is the main reason? The sun is day by day, hour by hour. The existence of the is the most powerful energy of the receiving of the earth అన్నమాట. అంటే ఎర్త్ ని సూర్యుడి నుంచి శక్తి వెలువడుతున్నప్పుడు సూర్యుడు మన కంటికి కనబడటం అంటండి. మార్నింగ్ ఎలా ఉంటాడు? లైక్ ఆరెంజ్ కలర్. ఎర్లీ మార్నింగ్ చూస్తే సూర్యుడు ఒక ఆరెంజ్ కొండ వల్లే కనబడుతున్నాడు అనమాట అండి. అర్థమైంది కదా? అప్పుడు మాత్రమే చూడగలం. రిమైనింగ్ టైం అంతా చూడలేం. మార్నింగ్ ఈవినింగ్ టైం మాత్రమే చూడగలం. అదే మార్నింగ్ టైం అంతా ఎట్ హాట్ టెంపరేచర్ రిసీవ్ చేసుకుంటుంది. అర్థమైంది కదండి? మార్నింగ్ టైం అంతా ఎట్ ఎలా ఉంటుంది? బర్నింగ్ అవుతూ ఉంటుంది అనమాట అండి. వాషన్స్ ఏమో లైట్ టెంపరేచర్తో హీట్ అవుతుంటాయి. నైట్ టైం ఏమో వాషన్స్ బాగా హీట్ అవుతుంటే, డే టైం ఏమో హాట్ ఎర్త్ టెంపరేచర్ అవుతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇఫ్ యూ సిమిలర్లీ యూ హ్యావ్ మేడ్ నోటెడ్ దట్ వెరీ హాట్ ఇన్ సమ్ మంత్స్ ఆఫ్ ది ఇయర్ అండ్ లెస్ హాట్ ఇన్ అదర్ మంత్స్. సంవత్సరంలో కొన్ని నెలలు చాలా వేడిగా ఉంటుంది, కొన్ని నెలలు చాలా చల్లగా ఉంటుంది. వాట్ ఈస్ ద మెయిన్ రీజన్? ది చేంజెస్ ఆఫ్ ది సీజన్స్. Winter, autumn, spring, summer. There are 4 seasons of the year. Okay, autumn, winter, autumn is a very very cold temperature. Spring, summer is a different kinds of temperatures anamata. Summer is a very very hot temperature, winter is a lower temperature. 6 months is very hot temperature, 6 months very cold temperature. There are 2 parts of the world. Next, in the variation of temperature in one place, there are 2 types of the different temperatures. The main reason, for example, Arctic Ocean, Arctic. The total Arctic is covered here. Totally snow is covered of the place. Totally place అంతా ఏమవుతుంది? ఐస్తో కవర్ చేయబడుతుంది అన్నమాట. 9 months totally the ice is covered. Okay, the sun is not rising of the places. The 9 months totally darkness. Just only 3 months of the sun rises of the sun waves come into the Arctic region. Okay, ఇక్కడ 9 months మొత్తము డార్క్నెస్ తో ఉంటుంది అనమాట. ఓన్లీ 3 months మాత్రమే ఇక్కడ సన్ అనేది వస్తూ ఉంటాడు అనమాట. అంత కూల్ టెంపరేచర్ అనేది క్రియేట్ అవుతుంది ఎక్కడ? ఆర్కిటిక్ రీజియన్ దగ్గర అనమాట అండి. ఒకే ప్లేస్ లో 2 డిఫరెంట్ పాయింట్స్ ఉంటాయి. అర్థమైంది కదండి? నెక్స్ట్, some regions are warm wheel, some regions are so cold as the air covered by ice throughout the year. ఆ సంవత్సరం మొత్తము ఐస్తో కవర్ చేయబడిన ప్రాంతంలో కొన్ని నెలలు మాత్రం సూర్యుడు రావడం వల్ల ఆ మంచు అంతా తిరిగి ఆ పైన ఉన్న భూభాగం అంతా మనకు కనిపిస్తూ ఉంటుందని చెప్తున్నాడు. We have read about the equatorial regions where it is warm throughout the year and later on on. You will read about polar regions which are very cold. చూడండి, ఇప్పుడు ఈక్వెటర్ లైన్ ఉంది కదా, దిస్ ఈజ్ ది ఈక్వెటర్ లైన్. నిర్మల్, దిస్ ఈజ్ ద ఈక్వెటర్ లైన్. ఈక్వెటర్ లైన్ ఈజ్ ఏ 0 degrees. Okay, equator line is a 0 degrees. The sun is a straight lines of the equator line. They are receiving very very high temperature of the equator line zones. అర్థమైంది కదండి? భూమధ్య రేఖ దగ్గర ఉన్నటువంటి దేశాలు ఏమవుతున్నాయో ఆ దేశాల మీద సూర్యుడు నన్నెత్తున ఉండడం వల్ల అక్కడ వెరీ వెరీ హాట్ టెంపరేచర్ క్రియేట్ అవుతుంటుంది. అదే సౌత్ పోల్ నార్త్ పోల్ దగ్గర చూసుకుంటే ఈ రెండు లాంగెస్ట్ డిస్టెన్స్ ఉండడం వల్ల సన్ నుంచి వచ్చేటువంటి వేవ్స్ వల్ల ఇక్కడ అన్నది కూల్ టెంపరేచర్ క్రియేట్ అవుతుంది అనమాట. ఈక్వెటర్ లైన్ దగ్గర ఏమో వెరీ వెరీ హాట్ టెంపరేచర్ ఉంది, నార్త్ పోల్ సౌత్ పోల్ దగ్గర ఏమో వెరీ వెరీ కోల్డ్ టెంపరేచర్ ఉంది. దీనివల్ల సన్ రేస్ అనేవి లాంగ్ డిస్టెన్స్లో ఫ్లో అవుతున్నాయి కాబట్టి ఇక్కడికి వెళ్ళేదానికి హాట్ టెంపరేచర్ తగ్గుతూ ఉంటుంది. ఇక్కడ స్ట్రైట్గా ఉండడం వల్ల హాట్ టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది అనమాట అండి. అర్థమైంది కదా? నెక్స్ట్, the temperature difference between place also occurs winds and rains. అంటే చూడండి, ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క రకమైనటువంటి విండ్స్ అంటే గాలులు వీస్తుంటే వర్షపాతం పడుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి, ట్రాపికల్ అంటే ఈక్వెటర్ లైన్స్ దగ్గర హాట్ టెంపరేచర్ ఎక్కువ ఉండడం వల్ల వర్షపాతం కూడా ఎక్కువ ఉంటుంది అనమాట అండి. అర్థమైంది కదా? డే టైం అంతా హాట్ టెంపరేచర్ ఉంటుంది, ఈవినింగ్ టైం అయ్యేటప్పటికి ఈ ఈక్వెటర్ లైన్ ఎక్కడైతే పాస్ అవుతుందో ఈ ప్లేస్లో ఏదో ఒక చోట వర్షం పడుతూనే ఉంటుంది ఏదో ఒక రోజు. అర్థమైంది కదండి? అంటే ఇక్కడ ఈక్వెటర్ లైను హాట్ కూల్ సమ్ ప్యారల్గా ఉంటాయి అనమాట అండి, సేమ్ లైన్స్లో ఉంటాయి. దాని మార్నింగ్ అంతా హాట్ టెంపరేచర్ రిసీవ్ చేసుకుంటుంది, ఈవినింగ్ టైం అయితే ఈ ప్లేస్ అంతా కోల్డ్ కింద క్రియేట్ అయ్యి రైనీ సీజన్ క్రియేట్ అవుతుంది అనమాట అండి. అర్థమైంది కదా? నెక్స్ట్,
the amount of rain received at a place is the most exact determined the temperature different between places. ఒకే ప్రాంతంలో రెండు రకాల ఉష్ణోగ్రతలు ఉంటాయని చెప్తున్నాడు. ఒక్కొక్క ప్రాంతంలోనేమో అత్యధిక వేడి, ఒక ప్రాంతంలో చల్లని వాతావరణం ఉంటుందని చెప్తున్నాడు. ద టెంపరేచర్ రైన్ఫాల్ ఎఫెక్టెడ్ లైఫ్ ఇన్ వెరీ క్రిటికల్ వేస్. ఒక్కొక్కసారి ఒక్కొక్క వేడికి ఎక్కువ వేడిగా ఉన్నా ఇబ్బంది, మరీ చల్లగా ఉన్నా కూడా ఇబ్బంది అనమాట. దానివల్ల ప్రజలు వివిధ రకాల ఇబ్బందులు పడుతూ ఉంటారని చెప్తున్నాడు. ద ప్లాంట్స్ అండ్ యానిమల్స్ డిపెండ్ అపాన్ హీట్ అండ్ వాటర్. చూడండి, వర్షాలు, మొక్కలు, జంతువులు, వివిధ రకాల బీయింగ్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కొంచెం డిఫరెంట్ అవుతుంటాయి అని చెప్తున్నాను. ఇందువల్ల హీట్ అండ్ వాటర్ అనమాట అండి డిపెండ్స్ అపాన్ ఉష్ణోగ్రత మీద, నీళ్ళ మీద కూడా ఎక్కువ డిపెండ్ అవుతూ ఉంటుంది అనమాట. మరీ చల్లగా ఉన్న యానిమల్స్కి ఇబ్బంది, మరీ టెంపరేచర్ ఎక్కువ ఉన్న యానిమల్స్కి ఇబ్బంది అనమాట అండి. ద ఓన్లీ సర్టన్ కైండ్స్ ఆఫ్ ద ట్రీస్ అండ్ ప్లాంట్స్ విల్ నాట్ గ్రో ఇన్ హాట్ రీజియన్స్. చూడండి, అంటే ఎక్కువ ఉష్ణోగ్రత వేడి ఉందనుకోండి, టెంపరేచర్స్ కూడా మొక్కలు పెరుగుతాయా, there is no living, there is no height, but there are some cold regions. Some other kinds will grow in cold regions. కొన్ని మంచు ప్రాంతాల్లో కొన్ని చెట్లు మాత్రమే బ్రతకగలుగుతాయి, మిగతా చెట్లు there is no living. The total in land is like ఐరన్ కన్నా ఈ ల్యాండ్ మొత్తం గట్టిగా ఉండదు. ఎందువల్ల టోటల్లీ ఐస్తో కవర్ చేయబడినటువంటి ల్యాండ్ కాబట్టి. అర్థమైంది కదండి. ఇక్కడ ట్రీస్ అనేవి చాలా తక్కువ స్థాయిలో ఉంటాయి, అందువల్ల ఇక్కడ గ్రోయింగ్ అనేది చాలా తక్కువ. ఎక్కడ పోలార్ రీజియన్లో అంటే ఐరన్ కానీ భూమి చాలా గట్టిగా ఉంటుంది అన్నమాట అండి. అర్థమైందిగా. దానివల్ల దాని రూట్స్ అనేవి లోపలి భాగానికి వెళ్ళవు అనమాట, చిన్న ట్రీస్ మాత్రమే ఉంటాయి అన్నమాట అండి. నెక్స్ట్, నథింగ్ గ్రో ఇన్ వెరీ కోల్డ్ రీజియన్స్. అక్కడ చాలా తక్కువ చెట్లు ఉన్నాయి, ఎక్కువ టెంపరేచర్ కోల్డ్తో ఉంటుంది. Thus we have variation in vegetation of and animal life. In this chapter we will study about variation in temperature in different parts of the world. ఈ పాటను ఏం చదువుకున్నాం, మన కంట్రీలో ఉన్నటువంటి, మన వరల్డ్లో ఉన్నటువంటి డిఫరెంట్ కాన్స్టిట్యూన్స్లో డిఫరెంట్ జోన్స్ ఏ విధంగా ఎటువంటి టెంపరేచర్ క్రియేట్ అనేది చూద్దాం అన్నమాట. నెక్స్ట్, సోలార్ ఎనర్జీ అండ్ సోలార్ రేస్. సూర్యుని శక్తి, సూర్యుని కిరణాలు అన్నమాట. The sun is the principal source of energy of the earth surface. ఈ సన్ అనేది మొత్తము ఎర్త్ అనేది ఒక సోర్స్ అన్నమాట, ఒక శక్తిని ఇచ్చేటంటే నక్షత్రం అన్నమాట. దీని నుంచి కదా మొత్తము ఎర్త్ అంతా లివింగ్ అవుతుంది. మొత్తం మనుషులే కదండి, మొత్తం సూర్యుడి నుంచి వచ్చే శక్తి ఆధారంగా కదండి మనందరూ బతుకుతున్నాం. లేదా ఉండగలమా? అంతా నైట్ ఏముంది అనుకోండి, అంతా డే ఉంటే ఏమవుతుంది, దేర్ ఆర్ నో స్లీపింగ్ టైమ్. అంతే డార్క్నెస్ ఉంటే దేర్ ఆర్ నో వర్కింగ్ టైమ్స్. అంతేనండి కదండి, చీకట్లో పని చేయలేము, అలాగే ఉష్ణోగ్రతలను ఉండలేము అనమాట. అందువల్ల మనకి సీజన్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉన్నాయి అన్నమాట. ఇట్ ఈస్ లైక్ ఏ పవర్ హౌస్ విచ్ జనరేటర్స్ అండ్ గివ్స్ అవుట్ ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లైట్ అండ్ హీట్. అంటే సూర్యుడి నుంచి శక్తి అనేది విడవడం వల్ల మనకి ఉష్ణము మరియు శక్తి అనేది రిలీజ్ అవ్వడానికి మెయిన్ బేస్ అనమాట అండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ జస్ట్ పేజ్ నెంబర్ 19లో గ్రీన్ హౌస్ చూడండి. గ్రీన్ హౌసెస్ అంటే సౌరాన్ని అంటే సూర్యుడి నుంచి వచ్చేటువంటి ఎనర్జీ ఏదైతే ఉందో దాన్ని రిసీవ్ చేసుకుని, ఆ రిసీవ్ అయినటువంటి ఎనర్జీని మనం ఇండస్ట్రీస్ పర్పస్ కోసం యూజ్ చేస్తున్నాం అనమాట. అంటే హైడ్రోలాజికల్ ఎలక్ట్రికల్ అనేది వాటర్ ద్వారా వచ్చేటువంటి ఎనర్జీ అనమాట అండి. నెక్స్ట్ ఇంకేముంది, కోల్ ఎనర్జీ బొగ్గు ద్వారా. నెక్స్ట్ గ్యాసెస్, న్యాచురల్ గ్యాసెస్ ద్వారా వచ్చేటువంటి ఎనర్జీ కాకుండా, అంటే మనం డైరెక్ట్గా సన్ నుంచి వచ్చేటువంటి వేస్ ఏమైతే ఉన్నాయో ఆ వేస్ని రిసీవ్ చేసుకుని ఆ టెంపరేచర్ ఆ ఎనర్జీ మొత్తం మనం ఇండస్ట్రియల్ పర్పస్ కోసం, హౌసింగ్ పర్పస్ కోసం యూజ్ చేస్తున్నాం. దానివల్ల ఏమవుతుంది, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్స్ అనేది తగ్గుతున్నాయి అనమాట అండి. అర్థమైంది కదా, అది గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనమాట. గ్రీన్ హౌసెస్ ఒకసారి చదువుతాను. ఇంట్రెస్టింగ్ హ్యూమన్ అసోసియేటెడ్ హ్యావ్ ట్రైడ్ టు గ్రో క్రాప్స్ ఎవ్రీ ఇయర్ బై క్రియేటింగ్ ఆర్టిఫిషియల్ ఎన్విరాన్మెంట్ ఆఫ్ ప్లాంట్స్. అంటే వాతావరణ వైవిధ్యం వల్ల మన ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అనేది గ్రో చేయడం అనేది జరుగుతూ ఉందన్నమాట అండి. దస్ వీ గ్రో వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ వెరీ కోల్డ్ రీజన్స్ బై బిల్డింగ్ గ్రీన్ హౌసెస్. కొంతమంది చూడండి వెరీ కోల్డ్ టెంపరేచర్లో ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఫ్లవర్స్ని కల్టివేషన్ చేస్తుంటారు. ఎందువల్ల అటువంటి ఉష్ణోగ్రతలోనే కొన్ని రకాల పండ్లు, కూరగాయలను పండడం జరుగుతుంది. ఆ టెంపరేచర్లో రైస్, వీట్ ఇలాంటి పండుతో జరుగుతుంది అన్నమాట. దిస్ బిల్డింగ్ విత్ ట్రాన్స్పరెన్స్ ద రూఫ్స్ అండ్ వాల్స్ విచ్ ఎలో హీట్ టు కేమ్ ఇన్ నాట్ గెట్ ఎస్కేప్. వాళ్ళు ఇలాంటివన్నీ ఉష్ణం నుంచి మనం కాపాడుకోవడానికి ఎటువంటి పాసిబిలిటీ లేదన్నమాట. We create the marshal environment for crops like paddy by irrigating fields. అంటే మనం ముఖ్యంగా మన వాతావరణం ముఖ్యమైనది అంటే వరి. ఇది ఎక్కువ ఉష్ణోగ్రతలైనా పండడానికి పాసిబిలిటీ ఉందని చెప్తున్నాను అనమాట అండి. నెక్స్ట్
This energy consistently emitted by the sun is the known as solar radiation. ఇది కంటిన్యూగా సన్ నుంచి ఎనర్జీ రిలీజ్ అవుతుంటుంది. సన్ ఈజ్ నో రెస్ట్. సన్ ఈజ్ నో రెస్టింగ్. The form of west to east to west rotation of the sun. It will take the releasing of the sun rays, the creation of the heat. Okay, you are receiving from receiving. Earth is receiving sun rays. Okay, you are creating energy. చూడండి, సన్ అనేది రెస్ట్ ఉంటూ ఉండదు అనమాట అండి. ఈస్ట్ నుంచి వెస్ట్కి, వెస్ట్ నుంచి ఈస్ట్కి రొటేట్ అవుతూనే ఉంటాడు. సన్ అనేది నిరంతరము వెలుగుతున్నటువంటి ఒక ప్రక్రియ అనమాట అండి. వెన్ your బాడీ గివ్స్ అవుట్ ఎనర్జీ, ఇట్ ఈస్ కాల్డ్ రేడియేషన్. మన బాడీ ఏం చేస్తుంది, ఉష్ణాన్ని రిసీవ్ చేసుకోవడం వల్ల రేడియేషన్ అనేది ఫామ్ అవుతూ జరుగుతుంది అనమాట అండి. యూఆర్ ఫీలింగ్, ఐఎమ్ ఫీలింగ్. మనకి ఎండ గట్టిగా తగిలింది అనుకోండి, స్కిన్ ఏమొద్ది, డ్రై అయిపోద్ది, చాలా హాట్గా ఉందని మనం ఫీల్ అవుతాం. స్టోన్స్, ట్రీస్ ఫీల్ అవుతాయి. దేర్ ఆర్ నో ఫీలింగ్స్ ఆఫ్ ది అదర్ ప్లాంట్స్ అనమాట అండి. ఓన్లీ ఫీలింగ్స్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్స్ అండ్ యానిమల్స్. ఓకే, the energy produced by the sun comes to use in the from sun rays. సన్ నుంచి వచ్చే కిరణాల ద్వారా మనం ఫీల్ చెందడానికి అవకాశం ఉంది. సమ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది ఎనర్జీ we can see and feel like light and heat. కాంతి ఉష్ణము ద్వారా మనం అనుభూతి పొందుతున్నాం. ఒక్కొక్కసారి చూడండి, మార్నింగ్ టైం చూస్తే సూర్యుడి నుంచి వచ్చేటువంటి వేస్ ఎలా ఉంటాయి, చాలా స్మూత్, అంటే హాట్, లిటిల్ బిట్ హాట్ టెంపరేచర్ ఉంటాయి. దాన్ని రిసీవ్ చేసుకునే ముందు డి విటమిన్ ప్రొడక్షన్ అవుతూ ఉంటుంది కదండి. మన బాడీలో డి విటమిన్ ప్రొడక్షన్ అవుతుంటుంది కదా, ప్రొడ్యూస్ అవుతుంటుంది. ఎందువల్ల ఎర్లీ మార్నింగ్ వచ్చేటువంటి సన్ వేస్ అనేవి లిటిల్ బిట్ హాట్ టెంపరేచర్, అవి మనకి అంత ప్రమాదకరం కాదు. అంటే అవర్ చేంజ్ ఇంక్రీజ్ అవుతున్న కొద్ది సన్ను, దాని నుంచి వచ్చేటువంటి వేస్ అనేవి కొంచెం బిగ్గరగా ఉంటాయి. దాని నుంచి హాట్ టెంపరేచర్ క్రియేట్ అవుతూ ఉంటుంది అనమాట అండి. యూ ఫీల్ యాంగ్రీ, సాడ్ అలాంటివి ఉంటాయి కదండి. అలా వల్ల మనం అనుభూతి చెందుతున్నాం. However, we also receive many other forms energy like ultraviolet rays అనమాట అండి. ఇవే కాకుండా అల్ట్రావేస్ అనేవి కూడా రీచ్ అవుతుంటాయి. దానివల్ల ఏమవుతుంది, ఇప్పుడు ఉన్నటువంటి అంటే మిడిల్ పార్ట్లో ఉన్నటువంటి ఓజోన్ లేయర్ అనేది ఈ అల్ట్రావేస్ని రీచ్ అవ్వకుండా డైరెక్ట్ ఎర్త్కి అర్థమైంది కదండి. ఈ ఓజోన్ లేయర్ అనేది ఈ అల్ట్రావేస్ అనేది డైరెక్ట్గా రీచ్ అవ్వకుండా ఈ ఓజోన్ లేయర్ క్రాస్ ఉండడం వల్ల అల్ట్రావేస్ మళ్ళీ రిఫ్లెక్ట్ అయ్యి సన్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట. అందువల్ల మనకి స్కిన్ వెరీ హాట్ కాకుండా అర్థమంది అటువంటి అని చెప్తున్నాడు అనమాట. The radio waves, X-rays, from the sun, which we can neither feel or nor see. ఇలాంటి ఓజోన్ లేయర్ ఉండడం వల్ల ఇటువంటి ఫీలింగ్స్ మనం అనుభూతి చెందడం ఉండదు. ఇది డైరెక్ట్గా మనం మీద రీచ్ అయ్యి అనుకోండి, స్కిన్ డిసీజెస్ కానీ, బోన్ డిసీజెస్, ఎయిర్ ఫాల్ అలాంటివి అనేది జరుగుతుంటాయి అన్నమాట. కాబట్టి ఈ మధ్య ఉన్నటువంటి ఓజోన్ లేయర్ ఏదైతే ఉందో అది రిసీవ్ ఈ వాటర్ వేసి ఎక్స్రేస్ లాంటివి రీచ్ అవ్వకుండా ఇది మనని అడ్డుపిస్తుందని చెప్తున్నాను అనమాట. ఓజోన్ లేయర్ అర్థమైంది కదండి. ఓజోన్ లేయర్ అనేది కాపాడుతుంది. దిస్ సోలార్ రేడియేషన్, ది ఎనర్జీ రేడియేటెడ్ బై ద సన్ ఈజ్ మోర్ ఆర్ లెస్ కాన్స్టెంట్ విత్ వెరీ లిటిల్ వేరియేషన్ త్రూఅవుట్ ద ఇయర్ బై ఇయర్ ఆఫ్టర్ ఇయర్. దెన్ వాట్ కాజెస్ చేంజెస్ ఇన్ టెంపరేచర్ ఆన్ ది ఎర్త్. సంవత్సరం సూర్యుడి నుంచి వచ్చేటువంటి శక్తి బాగా పెరుగుతుంటుంది కానీ తగ్గుతుంటుందా? సూర్యుడి నుంచి ఒకే రకమైన శక్తి విడుదలవుతుంది కదండి రోజు. దేర్ ఆర్ నో చేంజెస్ కదా, కానీ మనమే ఫీల్ అవడానికి చేంజ్ అవుతూ ఉంటాం అనమాట. సో మన వీళ్ళు కంటిన్యూ.